मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। దువ్వాడ జగన్నాథం క్రేజ్ కంటిన్యూ అవుతుంది। డీజే రిలీజ్ అయిన తర్వాత దాదాపు 9-10 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి। వాటిలో 1-2 సినిమాలు తప్ప మిగతాయి పెద్దగా నిలబడిన దాఖలాలైతే లేవనే చెప్పాలి। ఒక్క డీజే మాత్రం దాదాపు 30 రోజుల నుంచి ఒకటే రకమైన సునామీ సృష్టిస్తూనే ఉంది। పర్ఫెక్ట్ గా హిట్ కొట్టాల్సినటువంటి టైంలో డైరెక్టర్ హరీష్ శంకర్ హిట్ కొట్టి చూపించాడు। టాలీవుడ్ ఇండస్ట్రీకి అత్యవసరంగా హిట్ కావాల్సినటువంటి ఈ సమయంలో సూపర్ హిట్ ఇచ్చాడు। తక్కువ అంచనాల మధ్య వచ్చినటువంటి ఈ సినిమా సంచలనం సృష్టించింది। దువ్వాడ జగన్నాథం యూనిట్ మొదట్లో భావించినట్లు అనుకూల వాతావరణంలో అయితే రిలీజ్ అవ్వలేదు। డీజే పూర్తి ప్రతికూల వాతావరణంలో అయితే దాని తర్వాత బిలో యావరేజ్ అని, తర్వాత ఫ్లాప్ అని, దాని తర్వాత అట్టర్ ఫ్లాప్ అని, ఇంకా లాస్ట్ కి డిజాస్టర్ అని కూడా ఇలా ఏవేవో పేర్లతోటి ఈ సినిమాను విపరీతంగా పేర్లు పెట్టయితే పిలిచారు। కానీ తరువాత దీని యొక్క సంచలన విజయం ముందు అవన్నీ చిన్నబోయాయని చెప్పక తప్పని పరిస్థితి। ఇది అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ అయితే అయింది। అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ దువ్వాడ జగన్నాథం। కొత్త విషయాన్ని కాకుండా విషయాన్ని కొత్తగా చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్। న్యూ లుక్ లో హీరోని చూపించడమే కాకుండా హీరోలోనే న్యూ లుక్ ని బయటకు తీశాడు హరీష్ శంకర్। ఏది ఏమైనా అల్లు అర్జున్ విజయంలో ఫ్యాన్స్ అంతా విపరీతంగా ఖుషి అవుతున్నారని చెప్పవచ్చు। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।